Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December Hotel ITC Grand Bay Beach Road Vizag. బంగారం కొంటున్నారా? అయితే జర జాగ్రత్త. మీ జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే బంగారంలో దాగి ఉన్న ఈ రహస్యం ఇప్పుడు తెలుసుకోండి. మీ కష్టార్జితం లక్షల రూపాయలు నిజంగా పెట్టుబడి అవుతుందా లేక నష్టం అవుతుందా? నగలు కొని నష్టపోతున్నారా లాభపడుతున్నారా? ఆర్నమెంట్ గోల్డ్ బెటరా బిస్కెట్ గోల్డ్ కావాలా? వాచ్ దిస్. మన దేశంలో బంగారం అంటే కేవలం లోహం కాదు, అదొక సెంటిమెంట్. ముఖ్యంగా మన ఆడవాళ్లకు. అందుకే దేశంలో 80% బంగారం ఆభరణాల రూపంలోనే ఉందంట. అయితే ఈ బంగారం పెట్టుబడికి మంచిదా లేక కేవలం అలంకరణకే పనికొస్తుందా? మనం లక్షలు పెట్టుకునే నగల వెనుక ఉన్న అసలు నిజాలు చాలా మందికి తెలియదబ్బా. బంగారం కొనాలి అనుకోగానే అందరూ జ్యువెలరీ షాపులకు వెళ్ళి నచ్చిన డిజైన్లు కొనేస్తారు. కానీ ఇక్కడే మనకు తెలియకుండా పెద్ద నష్టం జరుగుతుంది అని మీకు తెలుసా? మనం కొనే ఆభరణాలకు వేస్టేజ్, తరుగు, మేకింగ్ ఛార్జీలని డబ్బు కట్టాల్సి వస్తుంది కదా. అంటే మీరు బంగారం బరువు కంటే ఎక్కువ డబ్బు చెల్లిస్తారు. కానీ 24 క్యారెట్స్ బిస్కెట్ కొంటే ఈ ఖర్చులన్నీ మిగిలిపోతాయి కదా. ఆభరణాల కోసం 24 క్యారెట్స్ స్వచ్ఛమైన బంగారాన్ని 22 క్యారెట్స్కు తగ్గిస్తారు. అంతేకాదు వాటికి స్టోన్స్, రాగి వంటి ఇతర లోహాలు కూడా కలుపుతారు. దీనివల్ల బంగారం నాణ్యత, దాని విలువ పూర్తిగా పడిపోతుంది. మరి బిస్కెట్ మెడలో వేసుకోలేం కదా అని మీకు డౌట్ రావచ్చు. అదే చెప్తున్నా, మీరు మెడలోకి అవసరం ఉన్నంత వరకు ఆభరణాలు కొనొచ్చు. పెట్టుబడి కోసం మాత్రం చూస్తే బిస్కెట్ బెటర్ అని నిపుణులు సలహా ఇస్తూ ఉన్నారు. ఇక్కడ లక్షలు పెట్టి కొన్న పెద్ద ఆభరణాలను ఒక మహిళ ఏడాదిలో సగటున 5 సార్లు కూడా ధరించారట. మిగిలిన రోజులన్నీ అవి లాకర్లోనో బీరువాలోనో పడి ఉంటాయి కదా. అందుకే బిస్కెట్ రూపంలో కొని లాభపడొచ్చని సలహాలు అందిస్తూ ఉన్నారు. అంతేకాదండోయ్, బంగారం ఆపదలో ఆదుకుంటుందని చాలా మంది నమ్ముతారు కదా. కానీ ఆభరణాల విషయంలో ఇక్కడ నష్టమే. ఉదాహరణకు మీరు ₹1,00,000 పెట్టి ఒక బంగారు ఆభరణం కొన్నారనుకోండి. మీకు నష్టం వచ్చి దాన్ని బ్యాంక్లో తాకట్టు పెడితే దాని విలువలో 50% మాత్రమే లోన్ కింద ఇస్తారు. మీరు ₹1,00,000 ఖర్చు పెడితే దానిలో సగమే మీకు తిరిగి ఉపయోగపడుతుంది కదా. దీనికి కారణం బ్యాంకులో ఆభరణాల నుంచి తరుగు, రాళ్ల బరువు తీసేసి మాత్రమే లెక్క కడతాయి. అందుకే బంగారు ఆభరణాలు ఒక ఎమోషన్ తప్ప ఆర్థికంగా లాభం తెచ్చే పెట్టుబడే కాదు. నిపుణుల సలహా ప్రకారం మనం చూస్తే డబ్బు భద్రత కోసం, పెట్టుబడి కోసం బంగారం కొనాలి అనుకుంటే 24 క్యారెట్స్ స్వచ్ఛమైన గోల్డ్ బిస్కెట్స్ లేదా గోల్డ్ బాండ్స్ రూపంలో కొనడం ఉత్తమం. చరిత్ర చూస్తే 24 క్యారెట్స్ రా గోల్డ్ విలువ మాత్రమే కాలంతో పాటు పెరుగుతూ వస్తుంది. 20 ఏళ్ల క్రితం 6,000 పెట్టి 10 గ్రాముల 24 క్యారెట్స్ బిస్కెట్ కొనుంటే ఇప్పుడు దాన్ని అమ్మితే ₹1,25,000 వస్తుందట. అలంకరణ కోసం ఆభరణాలు కొనుక్కోవడం తప్పేం కాదు, అది మీ ఇష్టం. బట్ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం మహిళలు ఆభరణాలపై మోసు తగ్గించుకొని 24 క్యారెట్స్ రా గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం ఖచ్చితంగా మంచిదని కూడా నిపుణులు ఇక్కడ మనకి సలహా అయితే ఇస్తున్నారు. లేదంటే మీ లక్షల రూపాయల పెట్టుబడి లాకర్లో పడుండి అవసరానికి కూడా సగం విలువకే ఉపయోగపడుతుంది. చివరిలో ఒక్క మాట అండి, నిపుణుల సలహా మేరకు మాత్రమే ఏ విషయాలను మీకు తర్వాత మీ ఇష్టం. లాభ నష్టాలను మీరే చూసుకుని నిర్ణయం తీసుకోవాలి. దీనిపై మీరేమంటారో ఒక కామెంట్ చేయండి.